ముద్రగడ పద్మనాభం గారి శకం ముగిసిన తర్వాత ఏపీలో సామాజిక నాయకత్వ శూన్యతపై మనం చేస్తున్న ప్రత్యేక సిరీస్లో ఈరోజు రెండో భాగానికి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం నుంచి అపారమైన అనుభవం పలుకుబడి ఉన్న దిగ్గజ నాయకులు ఉన్నారు. ఉదాహరణకు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, గోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు. వీరు ఆయా ప్రాంతాల్లో అత్యంత బలమైన నాయకులు. మరి వీరు ముద్రగడ స్థానంలో రాష్ట్ర స్థాయి సామాజిక నాయకులుగా ఎందుకు మారలేకపోతున్నారు? వీరి బలాలేంటి, వర్తమాన పరిమితులేంటి? ఈ ఎపిసోడ్లో విశ్లేషిద్దాం. మొదటగా బొత్స సత్యనారాయణ గారిని తీసుకుంటే వైసీపీలో ఆయన అత్యంత కీలకమైన సీనియర్ నేత. పిసిసి అధ్యక్షుడిగా, అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన అపారమైన పాలనానుభవం ఆయన సొంతం. ఉత్తరాంధ్రలో కాపు తెలగ వర్గాలపై ఆయనకు తిరుగులేని పట్టుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? వయోభారం. బొత్సగారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈనాటి డైనమిక్ యూత్కు అనుగుణంగా రోడ్లెక్కి పోరాటాలు చేసే వయసులో ఆయన లేరు. వైసీపీ అధిష్టానం గీసిన గీటు దాటి సొంత వర్గం కోసం లేదా నిమ్న వర్గాల కోసం ప్రత్యేకంగా గొంతు విప్పే స్వేచ్ఛ ఆయనకు లేదు. ఇక గోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు గారి విషయానికి వస్తే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఏదైనా సమస్య వస్తే ముందుండే నాయకుల్లో ఆయన ఒకరు. గతంలో కాపు ఉద్యమం సమయంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మరి ఆయనకున్న పరిమితి ఏంటి? తోట త్రిమూర్తులు గారి ప్రభావం ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే పరిమితం. రాయలసీమకో ఉత్తరాంధ్రకో వెళ్తే ఆయన ఒక పార్టీ నాయకుడిగా మాత్రమే కనిపిస్తారు తప్ప రాష్ట్ర స్థాయి లీడర్గా గుర్తించే అవకాశం లేదు. పైగా వైసీపీలో ఉన్న ఆయన కూడా పార్టీ ముద్రను దాటి బయటకు రాలేని పరిస్థితి. బొత్స, తోట త్రిమూర్తులు గారు తమ ప్రాంతాల్లో గొప్ప నాయకులే. కానీ వయోభారం, ప్రాంతీయ పరిమితులు, పార్టీ లైన్ల వల్ల వారు కేవలం తమ నియోజకవర్గాలకో జిల్లాలకో పరిమితం కావాల్సి వస్తుంది. మరి పార్టీ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల యువతను, నిమ్న వర్గాలను నడిపించగల స్టేట్ వైడ్ మాస్ అప్పీల్ ఉన్న నాయకుడు ఎక్కడ ఉన్నాడు? తదుపరి మూడో ఎపిసోడ్లో మిగిలిన సీనియర్ల స్థితిగతులను విశ్లేషిద్దాం.